హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సమయం గడుస్తున్న కొద్దీ రాజు శాంతనుని ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. రాజు శాంతనుడు ఎవరితోని మాట్లాడడం లేదు. ఏ రాజకార్యాల మీద శ్రద్ధ చూపలేకపోతున్నాడు. ఇది రాజు శంతనుని ప్రేమకు, కర్తవ్యానికి జరిగే సంఘర్షణ. ఇది హస్తినాపురం ఇతిహాసాన్ని ఒక కొత్త మలుపు తిప్పబోతుంది. రాజు శాంతనుడు సత్యవతి గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటాడు. నిషాదరాజు అన్న మాటలు పెట్టిన షరతుల గురించి, సత్యవతి గురించి ఆలోచిస్తాడు. దేవప్రతుడు తన తండ్రి గురించి ఆలోచించుకుంటూ, పితాశ్రీ మొహంలో ఆ శాంతి లేదు, ఏదో విషయం వారి హృదయాన్ని కలిచివేస్తుంది అని అనుకొని తన తండ్రి దగ్గరికి వెళ్తాడు. పితాశ్రీ, మీరు ఎన్నో రోజులుగా చింతాక్రాంతులుగా కనిపిస్తున్నారు. తమ స్వస్థత క్షీణించిపోతుంది. మీరు పర్యటనకు వెళ్ళటం లేదు, రాజదర్బార్కి రావడం లేదు. మరి మీ హృదయంలో అలాంటి వేదన ఏమన్నా ఉందా? అది నాతోనూ చెప్పుకోలేనిది. అప్పుడు శాంతనుడు, పుత్ర, నువ్వు నా జీవితానికే గర్వానివి. నీ శౌర్యం, నీ పరాక్రమం అంటే నా గౌరవం. అయినా రాజ్య భారమంతా పుత్రుడి భుజాల మీద. అది శబమే అంటావా అని అడుగుతాడు. పితాశ్రీ, హస్తినాపురం రక్షణకు నా ప్రాణమైన ఇస్తాను. మరి తమరికి ఏ విషయం బాధిస్తుంది అని అడుగుతాడు. దేవప్రతుడు, ఒక్కవేళ నీకు ఏమన్నా అయితే, లేదా సమయం నీ నుండి నన్ను దూరం చేస్తే, అప్పుడు హస్తినాపుర వంశాన్ని, దాని భవిష్యత్తును ఎవరు చూసుకునేది అని అడుగుతాడు శాంతనుడు. పితాశ్రీ, నీ పుత్రునికి జీవితంలో ఒకే ఒక లక్ష్యం ఉంది, హస్తినాపురపు రక్షణ అని చెప్తాడు. ఒకవేళ నా ఈ శరీరం లేకపోయినా, అప్పుడు నా ప్రాణం తమరిచ్చిన ఆశీర్వాదం సదా ఈ రాజ్యాన్ని సురక్షితంగా ఉంచుతుంది. దేవప్రత, నువ్వు నిజంగా ఈ వంశానికి రక్షకుడివే. అయినా నా హృదయం మరొక పుత్రుణ్ణి కోరుకుంటుంది, తద్వారా హస్తినాపురం పరంపర నిరంతరం అవ్వాలని అని శాంతనుడు దేవప్రతునితో చెప్తాడు. దేవప్రతుడు ఆలోచించుకుంటూ, పితాశ్రీ తన మనసులోని మాటను నాతో చెప్పుకోలేకపోయినా, నేను ఈ బాధకి వాస్తవిక కారణం తెలుసుకొని తీరాలి అని అనుకుంటాడు. దానికి పరిష్కారం వెతకాలి అని అలా సైన్యాన్ని పిలిపిస్తాడు. మీరు మా పట్ల ఎంత నిష్టగా ఉంటారో అలాగే పితాశ్రీ పట్ల, అలాగే హస్తినాపురం పట్ల కూడా. సహచరులు మాత్రమే కాక మీరు వారికి మిత్రులు కూడా అని అడుగుతాడు. అందుచేత మహారాజు వాస్తవిక కారణం మీ నుంచి తెలుసుకోదలిచాను. యువరాజా, మహారాజు శాంతనుడు ఇప్పుడు నిషాదరాజు పుత్రికను సత్యవతిని ప్రేమిస్తున్నాడు. అయితే ఆలస్యం దేనికి? నేను నిషాదరాజుకు దగ్గరికి వెళ్తాను. అసలు నా పితాశ్రీ సుఖం ఈ ప్రేమతో ఉందంటే దాన్ని పూర్తి చేసే వరకు నేను విశ్రమించను. దేవప్రతుడు నిషాదరాజు దగ్గరికి వెళ్తాడు. నిషాదరాజు ఇలా అంటాడు. తమ చర్మ కమలాలతో నా చిన్న కుటీరం ధన్యమైంది. నిషాదరాజా, నేను తమ వద్దకు ఒక వినమ్ర ప్రార్థన తీసుకువచ్చాను. నా పితాశ్రీ మహారాజు శాంతనుడు తమ పుత్రిక సత్యవతిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు. రాజకుమారా, నేను మహారాజు శాంతనుతో ముందే చెప్పాను. ఈ వివాహం ఎప్పుడు సాధ్యపడుతుందంటే, మా సత్యవతి పుత్రుడు హస్తినాపుర రాజపీఠానికి ఉత్తరాధిపతి అయినప్పుడు. దేవప్రతుడు తన తండ్రి శాంతనుడు తనను రాజుగా ప్రకటించింది గుర్తు చేసుకుంటాడు. అయినా మీలాంటి యువరాజుండగా అదెలా సాధ్యపడుతుంది? మహారాజు మాటిచ్చేందుకు నిరాకరించారు అని నిషాదరాజు అంటాడు. అప్పుడు దేవప్రతుడు, పితాశ్రీ తమకు మాట ఎలా ఇవ్వగలడు అంటే అని నిషాదరాజు అనగానే, అంటే తను ముందే నాకు మాట ఇచ్చి ఉన్నారు అని దేవప్రతుడు చెప్తాడు నిషాదరాజుతో. ఇప్పుడు మాటిచ్చే అధికారం కేవలం నా దగ్గరే ఉంది. అందుచేత నేను మీకు మాటిస్తున్నాను, నేనెన్నటికీ హస్తినాపురం రాజ్యాన్ని అడగబోనని. మీ పుత్రిక అలాగే మా పితాశ్రీ పుత్రుడే హస్తినాపురానికి రాజవుతాడు.
ఇంకేమైనా మిగిలిందా నిషాదరాజా అని అడుగుతాడు దేవవ్రతుడు. యువరాజా, మీ ప్రతిజ్ఞను ఆమోదించిన తర్వాత రేపు తమకి పుత్రుడు జన్మిస్తే అప్పుడు తను హస్తినపుర రాజ్యాన్ని కోరుకోవడానికి ఎక్కడుంది అని అడుగుతాడు నిషాదరాజు. నేను గంగాపుత్రుడైన దేవవ్రతుణ్ణి. హస్తినపుర రాజపీఠం కోసం నా జీవితంలోనే అతిపెద్ద త్యాగం చేయబోతున్నాను. నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, నేను ఎన్నటికీ వివాహం చేసుకోనని, మరియు జీవితాంతం బ్రహ్మచర్యాన్నే పాటిస్తాను అని దేవవ్రతుడు నిషాదరాజుతో మాటిస్తాడు. అది అలా ఉండగా శాంతనుని దగ్గరికి తన స్నేహితుడు వచ్చి, మహారాజా, యువరాజు దేవవ్రతుడు మహల్ ప్రవేశం దగ్గర ఎదురు చూస్తున్నాడు. పక్కనే నిషాదరాజా పుత్రిక కూడా ఉన్నారు. సత్యవతితోనా అని శాంతనుడు వస్తాడు. అయినా పుత్ర, ఇదేలా సాధ్యపడింది? పితృల కోరిక నెరవేర్చడం పుత్రుల ధర్మం పితాశ్రీ. అవసరమైతే దానికోసం ఎంత పెద్ద త్యాగం చేయవలసి వచ్చినా సరే. కానీ నేను అతడి షరతును నిరాకరించాను. మరి ఈ రాజీ? నేను అధికారం ప్రకారం అతని షరతును ఆమోదించాను పితాశ్రీ. నేను నిషాదరాజుకు మాటిచ్చాను, నేను ఆజన్మాంతం బ్రహ్మచర్యాన్ని పాటిస్తానని. పుత్ర, నువ్వు నీ జీవితంలోని సుఖాలను అంతం చేస్తున్నావు. పితాశ్రీ, నా సుఖం మీ చరణాల వద్దే. ఒకవేళ తమ ఏ చర్య అయినా తమ జీవితంలో ప్రసన్నత తేగలదంటే నాకు అంతకు మించి శ్రేష్టమైన సుఖం నా దృష్టిలో ఇంకేమీ ఉండదు. శాంతనుడు, పుత్ర, నువ్వు శ్రేష్ఠునివి. నీ ఈ త్యాగం అలాగే ఈ తపస్సును గౌరవించి ఈరోజు నీకు నేను ఒక వరాన్ని ఇస్తున్నాను. అలాంటిది ఈ ధరణిలో ఇంతకుముందు ఎవరికీ దక్కలేదు, అలాగే భవిష్యత్తులో కూడా ఎవరికి దక్కదు కూడా. నువ్వు నీ జీవితంలో మృత్యువుకు స్వామివవుతావు. ఎప్పటి వరకు నువ్వు స్వయంగా కోరుకోవో మృత్యువు నిన్ను స్పర్శించను కూడా లేదు. నేను నీకు ఇష్టావృత్యు వరం ప్రసాదిస్తున్నాను. తమ భీష్మ ప్రతిజ్ఞ కారణంగా దేవవ్రతుడు భీష్మునిగా ప్రసిద్ధి చెందాడు. తండ్రి శంతనుడు ఇచ్చిన వరంతో భీష్ముడు మృత్యువును వరించాడు.